ప్రొద్దుటూరు అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ వెంటనే జీతభత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాచమల్లుకు వినతి పత్రం ఇచ్చి తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. ఆ తరువాత రాచమల్లు మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో అంగన్వాడీ కార్యకర్తలకు చీరా సారే పంచిన కుటుంబం తమదని, రిటైర్మెంట్ నాడు 50,000 కాదు 2 లక్షలు అంగన్వాడీలకు చెల్లించాలని వారు డిమాండ్ చేసిన వ్యక్తిని తానేనని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. మీతో నేను పరిచయమైన నాటి నుంచి మీతో కలిసిన ప్రతి సందర్భంలోనూ మీతో మాట్లాడినప్పుడు ఇదే ప్రేమను, ఇదే అభిమానాన్ని, మీ పట్ల ఇదే సానుకూలతనే స్పందించినా తప్ప ఎప్పుడు వేరుగా మాట్లాడలేదు. మా ప్రభుత్వంలో నేను ఉన్నప్పటికీ, వేరే ప్రభుత్వంలో మీరు ఉన్నప్పటికీ నేను ఎప్పుడో మాట చెప్తా ఉంటా. 11,500 రూపాయల జీతంతో ఒక మనిషి బ్రతకడానికి సరిపోదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మేమేమి మూసిపెట్టుకొని దాచిపెట్టుకొని మా ప్రభుత్వం కాబట్టి ఎన్నికేసుకొని లేదమ్మా. జగన్మోహన్ రెడ్డి 100% పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన ప్రభుత్వం. పేదవాళ్ళ యొక్క జీవితాలలో వెలుగులు నింపడానికి ఆయన ముఖ్యమంత్రిగా రాజకీయాల్లోకి వచ్చినాడు. ఆయన ప్రధానమైనటువంటి అస్త్రమే, ప్రధానమైనటువంటి ఉద్దేశమే పేదరికం ఉండే ఇళ్లల్లో 3 పూట్ల భోజనం చేసి, ఆరోగ్య విషయంలో డబ్బులు లేక మరణించే స్థితులు ఉండక, వారి బిడ్డలు చదవడానికి డబ్బులు లేక కార్మికులుగానో శ్రామికులుగానో మిగిలిపోకుండా ఉన్నతమైన శిఖరాల్లోకి వచ్చేదాని కోసం నేను రాజకీయాల్లోకి వచ్చినాను అని చెప్పిన మనిషి. అది సిద్ధాంతం కరెక్ట్ కూడా. మరి ఆయన సిద్ధాంతమే పేదరికంలో ఉండే కుటుంబాలను ఉద్ధరించడం కోసము 3 పూట్ల భోజనం చేసి సంతోషంగా ఉండే కార్యక్రమే అనేది అయినప్పుడు, ఆ పేదరికమైనటువంటి కుటుంబాలలో సగటు మనుషులు తల్లి మీరు, సగటు మనుషులు మీరు. మీ మీద ఈ ప్రభుత్వానికి ప్రేమ ఉండదా? మీ మీద ఈ ప్రభుత్వానికి కాఠిన్యం ఉంటుందే? ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మీ పట్ల కాఠిన్యం ఉండదు. నేను బాగా చెప్తాను చూడండి. 100కు 100% మీ పట్ల ప్రేమ ఉంటుంది. సరైన సమయం, సరైన అనుకూలత కోసం కాస్త మీకు బాధ పెట్టినట్టు అనిపించవచ్చు, కానీ మూలమైతే మాత్రం, హృదయంలో ఉండే ఉద్దేశం అయితే మాత్రం అంగన్వాడీ టీచర్లకు, అంగన్వాడీ వర్కర్ల యొక్క జీతాలు పెంచాలనే సదుద్దేశం, సత్సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారికి నిండుగా ఉంది తల్లి. ఇది సత్యం. మేము కూడా మాట్లాడినాం కదా, ఆ ప్రభుత్వంలో వ్యక్తులుగా, ఎమ్మెల్యేలుగా మేము కూడా ఇక్కడ మీరు ధర్నా చేస్తా అంటే మీ దగ్గరికి రాలేకపోయినా ప్రభుత్వానికి ఫోన్లు చేసి కలుసుకొని, నిన్న ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కూడా మీ ప్రస్తావన చేసి ఏమి జరుగుతుంది, ఎందుకు ఆలస్యం జరుగుతుంది అనే విషయాలు కూడా మేము ఆలోచన చేసినాం. సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఆయన వ్యక్తపరిచినాడు. అయితే ఈరోజు మీకు జీతాలు పెంచే పరిస్థితికి వస్తే మరింత ఆశా వర్కర్లు కానీ, మరింత మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ జీతాలు పెంచాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కాస్త భారం అవుతుందని చెప్పి ఆలోచన చేసుకునే విషయంలో 15 రోజులు మిమ్మల్ని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితితో, ఎండలో మిమ్మల్ని కూర్చోబెట్టే పరిస్థితి చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి విచారం ఉంది, మాకు బాధ ఉంది. ముఖ్యంగా మీ అన్న రాచమల్లుకు తీవ్రమైన బాధ ఉంది మిమ్మల్ని వీధి ఎక్కించినందుకు. అది చాలా బాధపడతానని స్పష్టంగా చెప్తాను తల్లి. మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారి నేను కూడా అభ్యర్థిస్తూ ఉన్నా. సమయం చూసుకొని ఆయన మీకు జీతాలు పెంచుతానని చెప్పి సంబంధించిన మంత్రి బొత్స సత్యనారాయణ గారు కూడా తెలియజేసినారు. ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాతనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మీకు మీ వాళ్ళతో చర్చలు చేసినప్పుడు చెప్పినారు, పెంచడానికి సంసిద్ధంగా ఉండాం, సమయం కోసం మాత్రమే అడుగుతూ ఉన్నామని చెప్పినారు. ఇక్కడ ఎక్కడే కానీ మీతో జీతం పెంచము అని చెప్పలే, మీ జీతం సరిపోతుంది అని చెప్పలే. మీకు జీతం పెంచాల్సిన అవసరం ఉంది. 11,500 రూపాయలతో కుటుంబం పోషణ జరిగేది కష్టం కాబట్టి ఒకేసారి 26,000 కాకపోయినా కొద్దో గొప్ప సంవత్సరానికో 2 ఏళ్లకో 3 ఏళ్లకో 2,000, 3,000, 4,000 పెంచుకుంటూ రావాల్సిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి కొంత సమయం కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు వినయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేసినారు. తప్పనిసరిగా కాస్త సమయాన్ని మాకు ఇచ్చే ఏర్పాటు మీరు చేస్తే మీ జీతభత్యాలు పెంచడమే కాకుండా మీ మనసుకు తృప్తి కలిగేటటువంటి నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందనేది మనస్ఫూర్తిగా నీకు తెలియజేస్తానా. ఇక ప్రొద్దుటూరు నియోజకవర్గం వరకైతే
మీరు ఎప్పుడు మీరు ధర్నా చేస్తూ ఉన్నా కూడా నా మనసుకైతే బాధే తల్లి. ఈరోజే కాదు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మీరు ధర్నా చేసినప్పుడు కానీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అంగన్వాడీ టీచర్లను వర్కర్లను గుర్రాలతో తెక్కించి కొట్టినప్పుడు కానీ, జడలు పట్టుకొని మిమ్మల్ని ఈడ్చినప్పుడు కానీ ఆ రోజు బాధపడుతున్నాం. ఈ రోజు మీరు రోడ్డు ఎక్కినప్పుడు మేము బాధపడే పరిస్థితి ఉంది. కారణం మీరు మా ఇంటి ఆడబిడ్డలాగా భావించినాం.